నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పరకాల పట్టణ కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీలు చేశారు. హన్మకొండ జిల్లా పరిధిలో రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో రైతుల విషయంపై సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరం కంటే రైతులకు సరిపడే విత్తనాలు దిగుమతి చేస్తామన్నారు. రైతుల పట్ల షాపు యజమానులు బాధ్యత కలిగి ఉండాలని కలెక్టర్ కోరారు. ఇది మా బిల్జల్ బిల్జల్ ఎంత క్వాంటిటీ వచ్చింది, ఎంతవరకు ఫోర్కాస్ట్ ఉంటుంది, సీజన్కి ఎంత కన్జ్యూమ్షన్ అయింది, ఎంతవరకు సెకండ్ లాట్ లాస్ అన్నీ కూడా రెడీ చేసాము. పర్కాల్ డివిజన్లో చూస్తే ఆల్మోస్ట్ 3,000 అనేది వచ్చేసింది. అండ్ ఇంకా 700 క్వింటాల్స్ వస్తున్నాయని మాకు జేపీ అగ్రికల్చర్ చేశారు. ఇది లాస్ట్ ఇయర్ కన్జంప్షన్ చూస్తే ఈ పంటలు కూడా సఫిషియెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రెస్ట్ హన్మకొండ డిస్ట్రిక్ట్లో కూడా సఫిషియెంట్ అమౌంట్స్ ఆఫ్ హెల్త్ కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ కూడా రిలీజ్ చేశాము. కాటన్ సీడ్స్, సీడ్స్ అవి ఎంత చేశాము. ప్రతిదానికి సఫిషియెంట్ క్వాంటిటీస్లో కూడా చేయడం జరిగింది. మొత్తం సీడ్ ప్రొడక్షన్ మేము ఆన్లైన్లో మానిటర్ చేస్తున్నాము. అండ్ మొత్తం కమిషనర్ అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి డైలీ మానిటర్ చేసుకుని సఫిషియెంట్ మానిటర్ ప్రతి జిల్లాలో సో మేము కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి అండ్ జేడీ అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి డైలీ రెవ్యూ చేస్తాము.